హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మహిరామ్ యూఎస్ఏ వ్లాగ్స్'. ఈరోజు ప్లాన్ ఏంటంటే గ్రాండ్ క్యానియన్‌కి వెళ్ళాలి. సో, అందుకని ఇంకా ఫాస్ట్‌గా లేచామనమాట. సో, ఎందుకంటే ముందు రోజు ఆల్రెడీ హువా అవన్నీ చూసాం కదా! కాకపోతే గ్రాండ్ క్యానియన్ కూడా వెళ్ళాం కానీ ఇంక అక్కడ కుదరలేదు కదా మనకి చూడ్డము. సో, అందుకని ఇంక నెక్స్ట్ డే అయితే ప్లాన్ చేసామనమాట. ఫుల్‌గా ఫాస్ట్‌గా వెళ్ళిపోతే అవన్నీ కవర్ చేయొచ్చు అని చెప్పి. ఇంకా స్కై వాక్ ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ కవర్ చేయాలనమాట. సో, అందుకనే ఇంకా మాకిక్కడ హోటల్ కూడా 11:00కి చెకౌట్ చేసేయాలి. సో, అందుకని ఇంక ఫాస్ట్‌గా లేచాక బ్యాగ్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇంక కిందకైతే వచ్చేసాము. ఇంకిక్కడి నుంచయితే గ్రాండ్ కెనాన్‌కి వెళ్ళిపోవాలి. లెట్స్ గో! గ్రాండ్ కెనాన్‌కైతే వచ్చేసాము. సో, ఇప్పుడైతే టికెట్ తీసుకోవాలి. అండ్ ఆల్సో మనం ఆన్‌లైన్‌లో గూడా తీసుకోవచ్చు. మేమైతే ఎర్లీగా వచ్చాం కదా! అని చెప్పేసి ఇంకిక్కడే తీసుకుందామని ఇక లైన్‌లో అయితే ఉన్నామనమాట. ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తాను. సో, అక్కడికే మనం వెళ్తున్నామనమాట. అండ్ ఆల్సో అక్కడ స్కై వాక్ కూడా ఉంటది. అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇదంతా ఏంటంటే సో, అక్కడ మొత్తం క్యూ అనమాట. సో, ఆ రోజు చాలా పీపుల్ వచ్చారనమాట. సో, ఇదంతా ఏంటంటే లైక్ ఆ రోజు లైక్ వింటర్ సీజన్ కదా! సో, అందుకే అనుకుంట ఇవన్నీ పెట్టారు. బయటైతే చాలా చాలా చల్లగా ఉంది. సో, మేమైతే ఇంకేం తీసుకొని రాలేదు. లైక్ స్వెటర్స్ అయితే తీసుకొచ్చాం కానీ ఫోటోస్ తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటదని ఇంకా నార్మల్‌గానే వెళ్ళిపోయామనమాట లోపలికి. సో, ఇదేంటంటే రాక్స్ అనమాట ఇక్కడ. ఇక్కడంతా చూపిస్తున్నా కదా! ఇవన్నీ రాక్స్. అండ్ ఇక్కడ మనం షాపింగ్ గూడా చేసుకోవచ్చు. సో, ఫుల్‌గా షాపింగ్ టాయ్స్ ఇక్కడ చాలా రకరకాలవన్నీ ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను మీకిప్పుడు. ఇంకా ఆ ప్లేస్ నుంచయితే బయటికైతే వచ్చేసామనమాట. మనం ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కదా! అంటే ఇక్కడైతే స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మనకైతే పంపిస్తారనమాట ముందుకి. సో, ఇప్పుడైతే మేము స్కాన్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం. ఇంకా స్కాన్ చేసిన తర్వాత ఇంక ముందుకైతే వెళ్ళాలి. సో, అక్కడ మనకి షటిల్ ఉంటదనమాట. తీసుకెళ్తది మన గ్రాండ్ క్యానియన్‌కి. సో, అందుకని ఇంక ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయ్యామనమాట మేమందరం అయితే. సో, ఇక్కడేంటంటే మాకైతే హెలికాప్టర్ కనిపించింది. అది కూడా రైడ్స్ ఉంటాయనమాట. అది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ. మేమైతే అది తీసుకోలేదు. ఎందుకంటే చాలా కాస్ట్ పడుతుంది. పర్ పర్సన్ లైక్ $300 అలా అనుకుంటా. పర్ హెడ్ ఇది చాలా ఎక్కువ చూపిస్తుందనమాట. ఒకవేళ మేము జాక్‌పాట్ కొట్టుంటే వెళ్ళేవాళ్ళమేమో. ఇంకా 1 మోర్ డే ఉందనమాట మాకు ఇంకా లక్కీ ఛాన్స్. సో, ఆలోపు ఏమైనా జాక్‌పాట్ కొడితే ఇంకా ఖచ్చితంగా ఇంకా లాస్ వేగస్ ట్రిప్ మీదకైతే హెలికాప్టర్ మీదే వెళ్దామనైతే అనుకుంటున్నాము. సో, జాక్‌పాట్ వచ్చే దాన్ని బట్టి ఇంక ఉంటది మా ప్లాన్ అసలేం చేయాలా అని చెప్పి. సో, ఇప్పుడైతే మన షటిల్ కూడా వచ్చేసింది. ఇంక లోపటికైతే వెళ్ళిపోతున్నాము.
క్యానియన్‌కైతే వచ్చేసామిప్పుడు. సో, చాలా చాలా బావుంది వ్యూ పాయింట్ ఇది. సో, మేమైతే వచ్చింది వెస్ట్ అనమాట. సో, ఇక్కడ ఇది చూపిస్తున్నా కదా! ఇదేంటంటే దీంట్లో అమౌంట్ ఏస్తే మనం దగ్గర నుంచి చూడొచ్చనమాట. దాంట్లో ఐస్ అలా పెట్టుకొని. సో, మేమైతే ఇంక చూడట్లేదు. ఇక్కడైతే చాలా చాలా బావుందనమాట. అండ్ ఆల్సో ఇక్కడ స్కై వాక్ అండ్ ఆల్సో ఇంకా చాలా చాలా ఫేమస్ అనమాట ప్లేస్ ఇది. సో, ఇప్పుడైతే మనది అన్నీ చూపిస్తున్నా కదా! చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్ అంతా చూసినప్పుడు మాకైతే పర్సనల్‌గా. ఇక్కడైతే మన తెలుగు సాంగ్స్ కూడా షూటింగ్ జరుగుతాయనమాట. సో, ఎగ్జాంపుల్ 'సుబ్రహ్మణ్యం సేల్‌లో 'గువ్వ గోరింక' సాంగ్ ఉంది కదా! అది ఇక్కడే షూట్ చేశారు. అండ్ ఇంకా ఇంకొక 'జీన్స్' సాంగ్స్ ఉంటాయి కదా! అవి కూడా ఒక సాంగ్ ఇక్కడే షూట్ చేశారనమాట. సో, ఆ స్పాట్‌లో అయితే మనమున్నాము. సో, అది మొత్తం ఆ వ్యూ అనమాట. ఇప్పుడైతే నేను ఈగల్ పాయింట్ చూపిస్తున్నా కదా! సో, అది చూసినప్పుడు నిజంగానే అలాగే కనిపిస్తది. ఎందుకంటే అది నేచురల్‌గా అక్కడ అదే వచ్చిందనమాట. దాని వింగ్స్ అండ్ ఆల్సో ఆ కొండలతో అది మొత్తం బిల్డ్ అయ్యేలా కనిపిచ్చింది. సో, చాలా చాలా బావుందనమాట చూసినప్పుడు. సో, అదైతే నాకు చాలా చాలా నచ్చింది ఆ స్పాట్ అది వ్యూ అంతా చూసినప్పుడైతే లిటరల్లీ చాలా చాలా బావుంది. అండ్ దాని ఫేస్ అండ్ వింగ్స్ అదంతా చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా కనిపిచ్చింది నాకు. అండ్ అక్కడి నుంచి మేమైతే ఇంకా స్కై వాక్ అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్‌మోస్ట్ అక్కడ మేమొచ్చేసరికి 12:30 అయిపోయింది. ఇంకా మనం ఇంకా స్కై వాక్‌కెళ్ళాలి అండ్ ఆల్సో వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలని చెప్పేసి, ఇంకా వెంటనే ఇంకా ఫాస్ట్‌గా ఇక్కడికైతే వచ్చేసామనమాట. సో, మనకి స్కై వాక్ పైన మనకైతే కెమెరా అలౌ చేయరు. సో, ఇప్పుడైతే నేనిక్కడ షాపింగ్ అంతా చూపిస్తున్నాను. సో, మనం ఇంకా మెమరీగా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చనమాట మనం. అండ్ ఇక్కడ షాపింగ్ జేసుకోవచ్చు. అండ్ ఆల్సో పైన రెస్టారెంట్ కూడా ఉంది. సో, అక్కడికైతే ఇప్పుడెళ్తున్నాను నేను. సో, అదంతా ఎలా ఉంటదో మొత్తం అంతా నేను పైకెళ్ళి చూపిస్తాను. ఎలా ఉందో నాకైతే చెప్పండి. అండ్ ఇప్పుడైతే నేనైతే పైకైతే వెళ్ళిపోతున్నాను. సో, పైననమాట రెస్టారెంట్, స్కై వాక్ రెస్టారెంట్ అండ్ ఆల్సో స్కై వాక్ ఆ వ్యూ ఆ పాయింట్ అంతా పైనంతా ఉంటది. సో, మేము తీసుకున్న ఫుడ్ అక్కడనమాట ఇది. సో, మార్నింగ్ నుంచి ఏం తినలే డైరెక్ట్‌గా అక్కడికి గ్రాండ్ కెనాన్‌కి వెళ్ళిన తర్వాత తిందామని చెప్పి, ఇంకా వెయిట్ చేసి ఇంకా ఫుల్‌గా అక్కడైతే తిన్నాము. చాలా చాలా హెవీ అనిపించింది ఫుడ్ అయితే అక్కడ. అండ్ ఇది మొత్తం రెస్టారెంట్ అనమాట. అండ్ ఆల్సో బయటంతా స్కై వాక్ చూపిస్తున్నా కదా! చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. కాకపోతే మనం రెస్టారెంట్ అయితే నుంచయితే నేను చూపించగలను. ఎందుకంటే అక్కడ నాట్ అలౌడ్ అనమాట. ఇప్పుడైతే మనం ఫుడ్ కూడా తినేసాం కదా! ఇంక నెక్స్ట్ అయితే మనం స్కై వాక్‌కయితే వెళ్ళిపోవాలి. సో, ఆ పైన మనకి ఫోటోస్ కావాలంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. దీనికొక ప్యాకేజ్ కూడా ఉంటదనమాట. సో, మేమైతే ఆ ప్యాకేజ్ తీసుకుందాం అనయితే అనుకుంటున్నాం. ఎందుకంటే మెమరీగా ఉంటది అని చెప్పి. సో, ఇంక నెక్స్ట్ అయితే ఇంక క్యూలో అయితే ఉన్నామనమాట. సో, మాకైతే 1 ½ అవర్ అలా పట్టిందనమాట. అక్కడే చాలా టైమ్ వేస్ట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ అనమాట. ఇంక లోపలికైతే వచ్చేస్తే ఇవన్నీ ఉంటాయనమాట. అప్పట్లో ఇక్కడ ట్రైబల్స్ ఉండేవాళ్ళు కదా! సో, అదంతా హిస్టరీ అంతా మనకైతే ఇక్కడ బోర్డ్‌లో అండ్ ఆల్సో ఇక్కడ బ్యానర్స్ కూడా ఉన్నాయి. అక్కడైతే చూపిస్తారు. స్కై వాక్ లెంత్ 70 ఫీట్ అండ్ విడ్త్ ఏమో 10 ఫీట్ 2 ఇంచెస్ అనమాట. ఇది ఎప్పుడు ఓపెన్ చేశారంటే 2007లో అయితే ఓపెన్ చేశారు మార్చ్ 28న. దీని డిజైన్ ఎలా ఉంటదంటే లైక్ హార్స్ షూ షేప్‌లో ఉంటదనమాట. గ్లాస్ బ్రిడ్జ్ అనమాట మొత్తం అంతా. దీని మెటీరియల్ 1.2 మిలియన్ పౌండ్స్ అయితే అయింది. స్టీల్ అండ్ గ్లాస్‌తో అయితే ఇది మొత్తం రెడీ చేశారనమాట. దీని పైన లైక్ 800 పీపుల్ అయితే వాక్ చేయొచ్చనమాట దాని పైన. అంత స్ట్రెంత్ అయితే ఉంటది దానికి. ఇప్పుడైతే ఇక్కడ టికెట్ చూపించిన తర్వాత మనకైతే లోపల అలో చేస్తారు. సో, లోపల మనకి లాకర్ ఉంటదనమాట. సో, లాకర్‌లో మనవన్నీ పెట్టాలనమాట. ఫోన్స్, పర్స్, బ్యాగ్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇంక మనకైతే లోపలికైతే అలో చేస్తారు. ఆ లోపటికెళ్ళిన తర్వాత మనకైతే చాలా మంచి వ్యూ అయితే కనిపిస్తది. 4000 ఫీట్ కిందకైతే మనకి చూస్తామనమాట. ఆ గ్లాస్ దానిపైన ఉంటాం కదా! సో, దానిపై నుంచి కిందకి చూసినప్పటికి చాలా భయమేస్తదనమాట. కాకపోతే మనం ధైర్యంగా చూడాలి. ఎందుకంటే మనం వచ్చిందే దానికి కాబట్టి భయపడకుండా చూస్తే మనకి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కనిపిస్తది. సో, నేనైతే ఆ వ్యూ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంక అది చూసిన తర్వాత ఇంక బయటికొచ్చేసామనమాట. బయటికొచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఇంక వేరే ప్లేస్‌కైతే వెళ్ళాలి. లిటరల్లీ నా ఫీలింగ్ అయితే చెప్తున్నానిక్కడ. ఒక ఎయిర్‌లో ఉన్నామని ఫీల్ అయితే వస్తదనమాట దాని పైకి వెళ్ళినప్పుడైతే. సో, చాలా చాలా మంచి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకైతే ఇది. అండ్ నెక్స్ట్ పాయింట్‌కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే షటిల్ గురించయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నామనమాట. సో, బస్సొస్తే వేరే స్పాట్‌కయితే తీసుకెళ్తది. అక్కడ కూడా ఏం చూసామన్నది మొత్తం అంతా వ్యూ అంతా చూపిస్తాను మీకు. లెట్స్ గో!
ఇదేంటంటే అప్పట్లో ట్రైబల్స్ అనమాట. వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి ఇక్కడ అన్నీ పెట్టారనమాట. ఇప్పుడైతే నేనొకటి చూపిస్తున్నాను. సో, అక్కడ చాలా చాలా ఉన్నాయి. సో, ఇంక నెక్స్ట్ అక్కడి నుంచయితే మనమైతే షటిల్ తీసుకొని ఇంకా మనం వేరే ప్లేస్‌కైతే వెళ్ళిపోవాలి. సో, ఇక్కడైతే చాలా లైన్ ఉందనమాట ఆ రోజు పర్టిక్యులర్‌గా. ఇంకా అది చూసుకుంటూ ఇంకా బాగా వెయిట్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే షటిల్ కూడా వచ్చేసింది. ఇంకా ఆ స్పాట్‌కి కూడా వచ్చేసామనమాట. ఇదేంటంటే లైక్ సన్‌సెట్ పాయింట్ అనమాట ఇది. సో, చాలామంది చాలా రకరకాలు చెప్పారనమాట దీని గురించి మా ఫ్యామిలీ వాళ్ళే. ఎందుకంటే ఆల్రెడీ మామయ్య వాళ్ళు వెళ్లారు ఇక్కడికి. సో, అది చాలా బావుంటది. మీరు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తారని చెప్పారు. లిటరల్లీ అలాగే ఉంది మాకైతే. చాలా చాలా బా అనిపిచ్చింది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది నాకు హిల్ స్టేషన్స్ అన్న కొండలు ఇవన్నీ చాలా చాలా ఇష్టం అనమాట. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను వ్యూ పాయింట్స్ అన్నీ చూసినప్పుడు. అండ్ సన్‌సెట్ కూడా పర్టిక్యులర్‌గా ఇక్కడ చూసినప్పుడు చాలా చాలా బా నచ్చింది. అండ్ అక్కడ కొలరాడో రివర్ చూపిస్తున్నా కదా సెంటర్‌లో. సో, అది చూసినప్పుడు ఒక మంచి ఫీల్ అయితే వస్తదనమాట. సో, ఎక్కడికో వచ్చేసామన్న ఫీల్ అయితే వస్తది. సో, నాకైతే మాటల్లో చెప్పలేననమాట. అంత ఎంజాయ్ చేస్తున్నాను ఆ ప్లేస్‌లో నేనైతే. అక్కడ చూపిస్తున్నా కదా అక్కడికి కూడా వెళ్తారు చాలామంది. కాకపోతే అక్కడ ఇంకా మేమెళ్ళేసరికి లైక్ 5 అలా అయిపోయింది. ఇంకా చాలా చీకటయిపోతుందని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. సో, కొంచెం లైక్ 4:00 అయ్యుంటే మేము ఆ పైకి కూడా వెళ్ళేవాళ్ళమేమో. సో, ఇక్కడ ఉండి ఇక్కడ చాలా ఫోటోస్ తీసుకుంటున్నామనమాట ఫుల్‌గా. అండ్ చాలామంది ఇక్కడికొచ్చి ఫోటోస్ తీసుకుంటున్నారు. ఆ రోజు మేము ముందు రోజు లైక్ 6:00 వచ్చాం కదా! ఆ టైంలో ఇక్కడికొచ్చుంటే లిటరల్లీ ఏం చూసేవాళ్ళం కాదేమో. లక్కీగా నెక్స్ట్ డే వచ్చాం కాబట్టి ఫుల్ డే అంతా దీనికే అయిపోయింది మొత్తం గ్రాండ్ క్యానియన్‌కే. సో, అది మొత్తం టైం పట్టేసింది ఫుల్‌గా క్యూలా ఉన్నాం కదా! సో, అందుకని చాలా టైం పట్టింది ఇవన్నీ చూసేసరికి. సో, ఇప్పుడైతే సన్‌సెట్ చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత ఓకే. మనం ఎంజాయ్ చేసాం. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అనే ఫీల్ తోటే మేమెళ్తున్నాం బయటికి. సో, ఇప్పుడైతే బయటికి కూడా వచ్చేసాము. ఇప్పుడైతే బస్ దిగామనమాట. ఇంక నెక్స్ట్ అయితే మన జీప్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో, ఇంక అక్కడి నుంచయితే మన ప్లేస్‌కయితే వెళ్ళిపోవాలి. సో, ఆల్రెడీ మీకు ఎక్స్‌కాలిబర్ రూమ్ అండ్ ఆల్సో హోటల్ అంతా చూపిచ్చాను కదా! ఇంకా నెక్స్ట్ హువా డ్యామ్ కసినో హోటల్ కూడా చూసారు కదా! ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే థర్డ్ హోటల్ అనమాట ఇది. సో, అక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో! చూపిస్తున్నా కదా! వైట్ బిల్డింగ్ అది మొత్తం ఉంది కదా! అదేంటంటే ఎక్స్‌కాలిబర్ మనం ఆల్రెడీ 3 డేస్ ఉన్నాం కదా అక్కడ. ఇప్పుడు ఇది నెక్స్ట్ దాని పక్కన లక్సర్ అని చాలా చాలా పెద్ద హోటల్ అనమాట ఇది. సో, ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాము. సో, నెక్స్ట్ ఆల్రెడీ మీకు హోవర్ డామ్ కసినో హోటల్ కూడా చూపిచ్చా కదా! ఇది థర్డ్ హోటల్ అనమాట ఇది. ఇప్పుడైతే లోపటికైతే వెళ్ళిపోతున్నాము. సో, లోపల ఎలా ఉంటది, మొత్తం అంతా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదని మొత్తం అంతా చూపిస్తానిప్పుడు. ఇప్పుడైతే లక్సర్‌లోకైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం లక్సర్‌లోకొచ్చేసాము. సో, ఇది మొత్తం ఈజిప్టియన్ థీమ్‌లో ఉంటదనమాట మనకి. సో, చూసినప్పుడు చాలా చాలా బావుంటది. అండ్ ఆల్సో దీని స్క్వేర్ ఫీట్ ఎంతంటే 65,214 స్క్వేర్ ఫీట్ అనమాట ఇది మొత్తం. ఇదంతా ఏంటంటే బయట నుంచి చూసినప్పుడు మనకి స్కైకి తగులుతదనమాట లైట్ అలా కనిపిస్తది ఫుల్‌గా. లైక్ మోస్ట్ పవర్‌ఫుల్ మ్యాన్ మేడ్ లైట్ అనమాట. బీమ్ లైట్ మొత్తం పైకి కనిపిస్తదనమాట బయట నుంచి చూసినప్పుడు చాలా చాలా బావుంటది. అండ్ ఇందులో ఎన్ని రూమ్స్ ఉంటాయంటే 4,407 రూమ్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులో ఫుల్‌గా. అండ్ విత్ కసినో కిందన మొత్తం కసినో అనమాట ఫుల్‌గా. అండ్ ఆల్సో దీనికి 3 థియేటర్ కూడా ఉంటది. సో, మొత్తం హిస్టరీ అనమాట. దీని హోటల్ హిస్టరీ అనమాట మొత్తం. ఇప్పుడైతే మేము కీస్ తీసుకొని ఇంక రూమ్‌కైతే వెళ్ళిపోతున్నామనమాట. రూమ్‌లో కాసేపు ఇంక రెస్ట్ తీసుకొని, ఇంక నెక్స్ట్ అయితే బయటికైతే వెళ్ళాలనమాట మేము. అండ్ ఇప్పుడైతే ఇది పిరమిడ్ షేప్‌లో ఉంది కదా! దీని లిఫ్ట్ ఎలా ఉంటదో కొంచెం చూడాలి. ఏ యాంగిల్‌లో వెళ్తదని మొత్తం అంతా నేనిక్కడైతే చెప్తాను. అండ్ ఇప్పుడైతే మనమైతే రూమ్ తీసుకొని ఇంక రూమ్‌కైతే వెళ్ళిపోవాలి. రూమ్ ఎలా ఉందో అది కూడా చూపిస్తానిక్కడ.
ఇప్పుడే లిఫ్ట్ ఎక్కొచ్చాం కదా! అసల సీరియస్‌లీ గూస్ బంప్స్ మా అందరికి. ఎందుకంటే చాలా చాలా బావుంది. పిరమిడ్ షేప్‌లో లిఫ్ట్ ఏ యాంగిల్‌లో దిగుతది, పైకెళ్తది అనే థాటే అసలా లిటరల్లీ ఒక మిరాకిల్ అని చెప్పొచ్చనమాట. అంత బావుందనమాట ఇది. అందుకే అనుకుంటా వరల్డ్ ఫేమస్ అయింది. సో, ఇప్పుడైతే మన రూమ్‌కైతే వచ్చేసాము. ఇప్పుడు రూమ్ అంతా చూపిస్తాను. చాలా చాలా బావుందనమాట రూమ్. చాలా చాలా నీట్‌గిచ్చారు. అండ్ ఎక్స్‌కాలిబర్‌లో కూడా బావుంది కానీ, ఇక్కడ ఇంకా బావుందనమాట. మొత్తం వాష్‌రూమ్ చాలా చాలా ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే మనకి వ్యూ పాయింట్ ఇక్కడేముండదు. ఎందుకంటే ఇది పిరమిడ్ షేప్ కాబట్టి మనకేం కనిపించదు బయటంతా. సో, ఫుల్ గ్లాస్‌తో ఉంటది కాబట్టి అంతేం ఉండదనమాట. వాళ్ళు ముందే మాకు చెప్పారు. వ్యూ అయితే ఏముండదనయితే చెప్పేసారనమాట. సో, అందుకనే ఇంక నార్మల్‌గా నేనైతే చూస్తున్నాను ఏమైనా కనిపిస్తదా అని జెప్పి. సో, ఏం కనిపించలేదు. మొత్తం గ్లాస్‌లో ఉంది కాబట్టి మనకి మన ఫేసే కనిపిస్తుందింకా. ఇంకా నెక్స్ట్ ఇది చూసేసరికి వావ్! అయితే అనిపించింది. ఇంక ఇక్కడి నుంచి మనం బయటికైతే వెళ్ళిపోవాలి. సో, ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే రెడీ అయిపోయి ఇంకా బయటికెళ్ళాలి. ఎందుకంటే రెస్ట్ తీసుకోకూడదు. ఒక బయటికొచ్చిన తర్వాత అన్నీ చూడాలి. మొత్తం కసినో చూడాలి. ఇక్కడ ఏం ఫేమస్ ఉంటదో మొత్తం అవన్నీ ఎవ్రీడే ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పి మేము రెస్ట్ కూడా తీసుకోవట్లేదు. రెస్ట్ తీసుకోకుండానే ఫుల్‌గా తిరుగుతున్నామనమాట. ఎందుకంటే మేమొచ్చిందే 1 వీక్ కదా! 1 వీక్ మొత్తం తిరగాలని ఫుల్‌గా అయితే పెట్టుకున్నాము. అందుకే ఇంకా రెస్ట్ కూడా తీసుకోకుండా తిరుగుతున్నామనమాట ఫుల్‌గా. ఎందుకంటే మళ్ళీ ఈ మూమెంట్ రాదు కదా! ఒక్కసారి మళ్ళీ డాలస్‌కెళ్ళిపోతే మళ్ళీ లాస్ వేగాస్ మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి రావాలంటే. సో, ఆల్రెడీ ఇప్పుడున్నాం కాబట్టి ఈ 1 వీక్ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇంకా మేమైతే ఎంజాయ్‌మెంట్ మూమెంట్‌లో అయితే ఉన్నామిప్పుడు. సో, అందుకని ఇంక రెస్ట్ కూడా తీసుకోవట్లేదు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. గ్రాండ్ క్యానియన్ అండ్ ఆల్సో లక్సర్ హోటల్ ఎలా ఉందో నాకైతే డెఫినిట్‌గా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మహిరామ్. బై బై.